ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరట. బోడుపల్ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అనుమతి పొందినట్టు బోగస్ లేఅవుట్ మీద సంతకం చేసిన 14 ఏళ్ల బాలిక. బోగస్ లేఅవుట్ కు 1995లో రెవెన్యూ పాస్బుక్లు పొందిన లేడీ. సేల్ డీడ్ అసలే ఉండదు, కానీ ఇంటి పర్మిషన్లు ఎలా పొందుతారు? రెవెన్యూ కార్యాలయంలో పాస్బుక్ల రికార్డులో ఎక్కడా లేవు. మేడిపల్లి ఎంఆర్ఓ చెంగిచెర్లలోని సర్వే నెంబర్ 9కి సంబంధించిన ఎలాంటి సపరేట్ లేఅవుట్ లేదు. గత మున్సిపల్ కమిషనర్ బోడుపల్ కమిషనర్ కూడా చెప్తారు. ఒక్కసారికి ముచ్చట చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బోడుపల్ సర్కిల్లో ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరు. జిహెచ్ఎంసి బోడుపల్ సర్కిల్ చెంగిచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 9లో 150 ప్లాట్లను నకిలీ పత్రాలు మింగేసిన భూమాయగాడు తెర మీదికి ఆడవాళ్ళ పేరును నకిలీ డాక్యుమెంట్ల కోట్ల విలువైన భూమి కబ్జా పేరుతో రోడ్డున పడ్డ 150 మంది ఫ్లాట్లు యజమానులు. ఇంతకు తెర వెనుక చక్రం తిప్పుతున్న భూ కబ్జా కోరు ఎవరు? జిహెచ్ఎంసి బోడుపల్ సర్కిల్లో చెంగిచెర్ల గ్రామం సర్వే నెంబర్ 9లో దాదాపు 150 పేదల ప్లాట్లను కొల్లగొట్టిన లేడీ. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ నియోజకవర్గం ఒకనాటి బోడుపల్ గ్రామ పంచాయతీ నేడు జిహెచ్ఎంసిలోని బోడుపల్ సర్కిల్లో 1987 సంవత్సరంలోనే సూరమ్మ అనే వ్యక్తి నుండి ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నెంబర్ 8, 9లో సుమారు 16 ఎకరాల 20 గుంటల భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ వేశారు. 1987లో కనిపించినట్టు పెట్టింది. 1987 నుంచి 2000 సంవత్సరం లోపే 236 ప్లాట్లను వివిధ రకాల ఉద్యోగస్తులకు అమ్మి వేశారు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో చేతులు మారుతూ వస్తున్నాయి. ఈ లేఅవుట్ లోని కొంత భాగాన్ని ఆర్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కబ్జా చేయగా, మరికొంత భాగాన్ని ఓ లేడీ పేరు మీదకి మరొకరు కబ్జా చేసినట్టు పరిస్థితులను బట్టి తెలుస్తుంది. వ్యవసాయ భూములలో ఉండే చిన్న చిన్న లొసుగులు ఆధారం చేసుకొని భూములను ఎలా కబ్జా చేయాలో వారసత్వంగా నేర్చుకున్న ఓ భూ కబ్జా కోరు ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని కబ్జాకు తెరలేపడం జరిగిందని డాక్యుమెంట్లు పరిశీలిస్తే అర్థమవుతుంది. 1979 సంవత్సరంలోనే గ్రామ పంచాయతీ పేరు మీద నకిలీ లేఅవుట్. 1979 సంవత్సరంలో రుద్రమ్మ అనే వ్యక్తి సర్వే నెంబర్ 9, 10 ఎకరాల భూమిని తేదీ 12/12/1979 సంవత్సరంలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్టు చూపిస్తున్నారు. ఆ అగ్రిమెంట్ చేసుకునే సమయానికి రుద్రమ్మ కేవలం 14 సంవత్సరాల వయసు మాత్రమే. ఇదే సంవత్సరంలో అంటే తేదీ 27/12/1979 సంవత్సరంలోనే బోడుపల్ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అనుమతి పొందినట్టు చూపిస్తున్నారు. ఈ లేఅవుట్ పై రుద్రమ్మ ఆంగ్ల భాషలో సంతకం కూడా చేశారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే వ్యాపారం కూడా మొదలు పెట్టారా? విచిత్రం ఏంటంటే బోడుపల్ మున్సిపల్ వారు సర్వే నెంబర్ 9కి ఎలాంటి సపరేట్ లేఅవుట్ అనుమతి లేదని ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చారు. మరి ఈ లేఅవుట్ వీరికి ఎవరిచ్చినట్టు? ఇంతకీ బోగస్ లేఅవుట్ ఎవరు తయారు చేసినట్టు? తెర వెనుక అసలు కబ్జా కోరు ఎవరు? ఇది ఒక్కటే కాదు, రెసిడెన్షియల్ లేఅవుట్ నుండి వ్యవసాయ భూమిగా ఎలా మార్పు జరిగింది? 1979వ సంవత్సరంలోనే నోటరీ అగ్రిమెంట్ నుండి అదే సంవత్సరం అదే నెలలో వ్యవసాయ భూమి నుండి రెసిడెన్షియల్ భూమిగా మారి ప్లాట్లుగా విభజించారు. తిరిగి వ్యవసాయ భూమిగా మారి 1995 సంవత్సరంలో రైతువారి పాస్బుక్లు పొందారు. ఇట్టి రైతువారి పాస్బుక్లు వాటికి సంబంధించిన ఖాతా నెంబర్ వివరాలు రెవెన్యూ రికార్డులో కనిపించకపోవడం మరీ విచిత్రంగా ఉంది. వ్యవసాయ భూమిగా మారాక ఇంటి పర్మిషన్లు ఎలా ఇస్తారు? రెసిడెన్షియల్ లేఅవుట్ నుండి 1990 సంవత్సరంలో వ్యవసాయ భూమిగా మార్చుకున్న రుద్రమ్మకు 2006 సంవత్సరంలో చెంగిచెర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి 2 ఇంటి పర్మిషన్లు తీసుకోవడం ఎలా సాధ్యమైంది? పర్మిషన్లు తీసుకున్న 2 ప్లాట్ల నెంబర్లు మరో వ్యక్తి పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయి ఉండడం గమనించదగ్గ విషయం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఒకరి పేరు మీద ఉండగా ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని రుద్రమ్మ పేరు మీద ఇంటి పర్మిషన్లు ఎలా ఇచ్చారనేది $1,000,000 ప్రశ్నగా మారింది. పాస్బుక్లు పొందడం కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికేనా? అవును, ముమ్మాటికి నిజమని డాక్యుమెంట్లు పరిశీలిస్తే తెలుస్తున్నది. రుద్రమ్మ పేరు మీద ఉన్న స్టాంప్ పేపర్లను చూస్తే 1,00,000 అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటి స్టాంప్ పేపర్ల మీద 1979 సంవత్సరం డిసెంబర్ నెలలోనే అగ్రిమెంట్ తీసుకున్నట్టు నోటరీ చేయించారు. కేవలం 15 రోజుల్లోనే లేఅవుట్ పర్మిషన్ బోడుపల్ గ్రామ పంచాయతీ నుండి పొందినట్టు చూపించారు. తిరిగి 1990 సంవత్సరంలో పాస్బుక్ పొందినట్లు చూపించారు. ఈ పాస్బుక్స్ తోనే 2002, 2005 సంవత్సరంలో 3 వ్యక్తుల పేర్ల మీద 10 ఎకరాల వ్యవసాయ
వ్యవసాయ భూమిని జీపీఏ తీసుకున్నారు. ఇందులో మూడో వ్యక్తి తన వాటాను మిగతా ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇద్దరు వ్యక్తుల ఇప్పటికీ రెవెన్యూ రికార్డులో ఎలాంటి మ్యూటేషన్ జరగలేదు. ప్రస్తుతం ఈ 10 ఎకరాల భూమికి హక్కుదారులుగా చెలామణి అవుతూ అసలైన 150 మంది ప్లాట్ ఓనర్లని నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడేశారు. ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసిన, సునాయాసంగా కొట్టేసిన, మురిసిపోతున్న షాడో భూ కబ్జాకు బోడుపల్ గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 9కి ఎలాంటి సపరేట్ లేఅవుట్ లేదు. ఆర్టీఐ సమాచారం ద్వారా బాధితులకు తెలియజేసిన గత బోడుపల్ మున్సిపల్ కమిషనర్ రుద్రమ్మ అనే మహిళ 1990 సంవత్సరంలో రైతువారి పాస్బుక్లు పొందినట్టు గట్కేసర్ మేడిపల్లికి చెందిన రెవెన్యూ రికార్డుల్లో ఈ పాస్బుక్లకు సంబంధించినటువంటి విషయాలు లేకపోవడం వలన పలు అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పుకొచ్చారు. రుద్రమ్మకు సంబంధించిన పాస్బుక్స్ తమ రికార్డులో ఎక్కడ లభ్యం కాలేదు. మేడిపల్లి రెవెన్యూ అధికారి భూ కబ్జా కోరుపై హెచ్ఎండిఏ ఆదేశాల మేరకు బోడుపల్ మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం తదుపరి పరిణామాలతో హెచ్ఎండిఏ అధికారులు లంచగొండు భాగవతం భూ కబ్జా కోరు విచారణలో దొరికిపోతారా, అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేనా అని వేచి చూడాల్సిందే. చూసిరు కదా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మైనర్లు ఉన్నప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగిందంట, మైనర్లు ఉన్నప్పుడే ఏంది వ్యాపారాలు మొదలు పెట్టిరట. అట్లా మహిళల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టిరు, మిగతా వాళ్ళని చాలా మందిని రోడ్డు మీద పడేసిరు అని చెప్పేసి కూడా ఒక వార్త. బోడుపల్ సర్కిల్లో కోట్ల విలువైన భూమిని కబ్జా పెట్టిరట 1979 నుంచే. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.